న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. 1000 కోట్లతో చేసే అభివృద్ధి పనులపై ఏవీని సీఎం విడుదల చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఓయూ యూనివర్సిటీకి ఏ సమయానికి సీఎం చేరుకుంటారు? ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? చూడవచ్చు మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు విడుదల చేస్తూ ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మరికట్లో సీఎం రానున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభను సైతం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అయితే ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో 1000 కోట్లను ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారన్న అంశాలపైన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఈ 1000 కోట్లకు సంబంధించి ఇప్పటికే ఒక 3 కంపెనీల నుండి డిజైన్స్ కూడా ఆహ్వానించండి. అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ క్యాంపస్ లను పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లను డిజైన్ చేసినటువంటి కంపెనీలతోటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి రీడెవలప్మెంట్ సంబంధించినటువంటి డిజైన్స్ లో ప్రతిపాదించినటువంటి సందర్భం కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ విద్యార్థులు చదువుకునేటువంటి అకాడమిక్ భవన్స్, ఉండేటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్, అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ, చారిత్రక దృక్పథం వచ్చేలాంటి టీమ్స్, ఏదైతే పోరాటాలకు సంబంధించినటువంటి విద్యార్థి యూనివర్సిటీ. రైట్, థ్యాంక్ యూ అజయ్. కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇవాళ పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం ఓయూలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. అయితే గతంలో కూడా ఆయన ఇదే సంవత్సరం ఆగస్టు 2025లో ఒకసారి అక్కడ ఆయన పర్యటించారు. ఇవాళ సుమారు 1000 కోట్ల రూపాయల నిధులను ఓయూకు కేటాయించబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టూడెంట్స్ అందరినీ కూడా లోనికి అనుమతిస్తున్నారు. అంటే ఓయూలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ను మాత్రమే అక్కడికి అలో చేస్తూ ఉన్నారు. అంటే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే లోపలికి కూడా వారి ఐడి కార్డ్స్, ఐడి ప్రూఫ్స్ ని పరిశీలించిన తర్వాతనే స్టూడెంట్స్ అందరినీ కూడా లోపలికి అనుమతి ఇస్తూ ఉన్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.